నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రతినిత్యం ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించే అనేక ధర్మ సందేహాలకు పండితులచే శాస్త్రీయ సమాధానాలను అందిస్తున్న కార్యక్రమం ధర్మ సందేహాలు. ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేయడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. వారిని అడిగి అనేక సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, మొదటి సందేహాన్ని చూద్దామండి. ఈమెయిల్ ద్వారా విజయ గారు పంపించారు. గర్భిణులు పూజా విధుల్లో పాల్గొనవచ్చా, తెలియచేయగలరా అంటూ కోరుతున్నారు. తప్పకుండా పాల్గొనవచ్చునమ్మా, అట్లా ఏ నిర్బంధాలు లేవు. అయితే ఏ పూజలు అనేది ప్రశ్న. నిత్యములు, నైమిత్తికములు, కామ్యకములు అని పూజలన్నీ 3 విధానాలు. నిత్యములైన పూజలను గర్భిణీ స్త్రీలు నిరభ్యంతరంగా ఆచరించవచ్చును. నైమిత్తికములు వీటిని 5వ మాసం దాటిన తర్వాత ఆచరించకూడదు. కామ్యకములను గర్భిణి అని తెలిసిన నాటి నుంచి ప్రసవం అయ్యేంత వరకు ఆచరించకూడదు అంటుంది ధర్మం. నిత్యములైన క్రియలను మాత్రం యథావిధిగా ఆచరించాలి. దేవతారాధన, దీపారాధన, గడప కడగడం, ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులను ఆదరించడం, అత్తమామలను దైవంగా భావన చేయడం, భర్తను కూడా అనాలి. ఈనాటి కాలంలో కూడా అనేక సమస్యలు వస్తున్నాయి. దైవంగా భావన చేయడం, నిత్యము చెప్పుకునేటటువంటి అలవాట్లో ఉన్నటువంటి విష్ణు సహస్రము, లలితా సహస్రము, స్తోత్ర పాఠాదులను పారాయణం చేసుకోవడం, దీనికి ఏ అభ్యంతరములు లేవు. నైమిత్తికములు అంటే వరలక్ష్మీ వ్రతం, కేదారీశ్వర వ్రతం, సత్యనారాయణ వ్రతం, కాత్యాయని వ్రతం, గౌరీ వ్రతం, ఇలాంటివి ఏవైనా వ్రతాలు, సంకష్టహర చతుర్థి వ్రతం విశేషంగా స్వీకరించినటువంటి వ్రతాలు, వీటికి కామ్యకములు అని పేరు. వీటికి నైమిత్తికములు అని పేరు. ఈ నైమిత్తికములైన కర్మలను 5వ మాసం వచ్చే వరకు ఆచరించాలి. అత ఊర్ధ్వం, ఆ తర్వాత స్త్రీకి, గర్భిణీ స్త్రీకి స్రావాది ఇతర ఇబ్బందులు ఉంటాయి కనుక దేహధర్మాన్ని అనుసరించి వాటిని దృష్టిలో పెట్టుకొని అమ్మాయి దూరంగా ఉండాలి అని చెప్పారు. అంత మాత్రం చేత దేవతా స్మరణ మానకూడదు. నిత్యము స్మరణ చేసుకోవడం తప్పనిసరి. ఇక కామ్యకములు అంటే హోమము, యజ్ఞయాగాది క్రతువులు, గృహప్రవేశాదులు, గృహారంభాదులు, ఉపాహాదులు, ఉపనయనాదులు, ఇలాంటి వాటి నేతృత్వం వహించడం, వీటన్నిటినీ కూడా ప్రసవం అయ్యేంత వరకు పరిహరించాలి. అక్కడ శ్రమ ఉంటుంది, దేవతా సంబంధితమైనటువంటి ఘర్షణ ఉంటుంది, శారీరక సంబంధితమైన ఇబ్బందులు ఉంటాయి కనుక నిత్యములు, నైమిత్తికములు, కామ్యకములు అనే 3 విధానాలలో నిత్యములైన కర్మలను ఆచరించుకోవాలి. నైమిత్తికములు 5వ నెల వరకు, కామ్యకములు ప్రసవం అయ్యేంత వరకు కూడా అట్టి పెట్టాలి. ఇది గర్భిణీ స్త్రీకి సంబంధించినటువంటి సమస్య సమాధానాలు. గర్భిణీ హితచర్య, మళ్ళీ చెబుతున్నాను, గర్భిణీ హితచర్య అన్న పేరుతో వావిళ్ళ వాళ్ళు ఒక చక్కని పుస్తకాన్ని కూడా ప్రచురించారు పూర్వం. అది మళ్ళీ లభిస్తున్నది. వెతికి సంపాదించి మరింత విశేషాలు తెలుసుకోవచ్చు. గ్రంథం పేరు గర్భిణీ హితచర్య. గురుగారు, మరొక సందేహం అండి. ఈమెయిల్ ద్వారా సురేష్ కుమార్ గారు పంపించారు. నవగ్రహ దర్శనం తర్వాత కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి, తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి నవగ్రహ ఆరాధనకు సంబంధించిన అనేక సందేహాలను మాటిమాటికి ప్రేక్షకులు అడుగుతూ ఉన్నారు, మనం చెబుతూ ఉన్నాం. నవగ్రహ ఆరాధనలో నవగ్రహాలను దర్శించిన పిమ్మట కాళ్ళు కడుక్కోవాలని ఏ ధర్మంలోనూ చెప్పబడలేదు. ఈ మధ్యకాలంలో కొత్తగా నవగ్రహాలు అంటే దోషాలను తొలగించేవి అని, మన దోషాలన్నీ కూడా ఇక్కడ ప్రదక్షిణలు చేస్తే పోతాయని, దోషాలను పోగొట్టుకునే నిమిత్తమే ప్రదక్షిణలు చేసి ఎక్కడికి పోతున్నాయి ఆ దోషాలన్నింటినీ కూడా ఆ నవగ్రహాల వద్దనే వదిలేసి వెళ్ళి కాళ్ళు కడుక్కొని వచ్చేస్తున్నాం, అయిపోతుంది అని, ఇటువంటి భావజాలంలో కొత్తగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ కూడా సత్యదూరాలు. అలా ఎక్కడా లేదండి. ఆలయంలోనికి వెళ్ళే కంటే పూర్వమే కాళ్ళు కడుక్కోవాలి. ఎందుకని అంటే ఇంటిలో నుంచి బయలుదేరే సమయంలోనే ఆలయానికి వెళుతున్నాం అనే భావనతో స్నానం చేసి చక్కగా ఉతికిన వస్త్రాలను ధరించి పూల సజ్జ నిండా పువ్వులు తీసుకుని పూజా సామగ్రి
కొబ్బరికాయలు, అరటిపళ్ళు, హారతి కర్పూరం బిళ్ళలు ఇవన్నీ కూడా సేకరించుకొని మౌనంగా ఆలయానికి వెళ్ళాలి. ఆలయానికి వెళ్ళకంటే పూర్వమే మౌనంగా ఆలయంలో ఉండే పరమేశ్వరుని ధ్యానం చేస్తూ ఉండాలి. శిఖర దర్శనం, ఆలయంలో గుమ్మంలోనికి వెళ్తాం. ఇంట్లో బయలుదేరే ముందే ఎందు నిమిత్తమే వెళుతున్నామో సంకల్పం చేసుకుని ఉంటాం కనుక నవగ్రహారాధన నిమిత్తమే వెళితే నవగ్రహాలను దర్శనం చేసుకోవాలి. ఆ పిమ్మట ప్రధాన దైవాన్ని, అలా ఏమీ లేదు అనుకున్నప్పుడు ప్రధాన దైవాన్ని ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకొని ఉప ఆలయాలలో ఇతర దేవీ దేవతామూర్తుల దర్శనం చేసుకొని ఆ పిమ్మట నవగ్రహాలను కూడా దర్శనం చేసుకొని ఇంటికి రావాలి. అంతేగాని మధ్యలో ఈ కాళ్ళు కడుక్కోవడం అన్న వ్యవహారం ఎక్కడా లేదండి. ఇంటిలో నుంచి ఆలయం కాస్త దూరం అయితే ఆలయంలోనికి ఈ దుమ్ముగాళ్లతో వెళ్ళడం ఇబ్బందికరం కనుక ఆలయ పరిశుభ్రతకు ఆటంకం అనే ఉద్దేశ్యంతో, అలాగే స్నానం చేసినటువంటి శుభ స్వరూపం మారిపోతుంది కనుక ఆలయంలో ప్రవేశించకంటే పూర్వం పాద ప్రక్షాళన కాళ్ళు కడుక్కొని చేసుకొని నవగ్రహాల కోసమే అని సంకల్పం చేస్తే నవగ్రహ దర్శనం చేసి ప్రధాన దర్శనం చేసి తిరిగి ఇంటికి రావాలి. అంతేగాని దేవతారాధన చేసిన పిమ్మట తిరిగి కాళ్ళు కడుక్కోకూడదు, ముఖం కడుక్కోకూడదు. కాళ్ళు కడుక్కుంటే స్నానం చేయడంతో సమానం. అపవిత్ర పవిత్రో వసర్వావస్థాన్ గతోపివా. మధ్య మధ్య మనం ఏదైనా అవసరాలకి లఘుశంక, దీర్ఘశంక ఇలాంటి వాటి పోయినప్పుడు కాళ్ళు కడుక్కుంటూ ఉంటాం. ఏదైనా అపశబ్దం విన్నప్పుడు చెవులు పట్టుకుంటాం, వెళ్ళి కాళ్ళు కడుక్కుని వచ్చి కూర్చుంటాం. మీది బల్లి పడింది, స్నానం చేయాలి, ఇప్పుడు ఎక్కడ చేస్తాం? ముఖం కడుక్కుంటాం, కాళ్ళు కడుక్కుంటాం, శిరస్సు పైన నీళ్లు మాత్రం చేసుకుంటాం, కూర్చుంటాం. కాళ్ళు కడుక్కోవడం అంటే స్నానంతో సమానం. కనుక నవగ్రహారాధన కూడా దేవతారాధనలో అంతర్భాగమే కనుక నవగ్రహ దర్శనం చేసిన పిమ్మట కాళ్ళు కడుక్కోవాలి అనడము సత్యదూరము. అది మంచి పద్ధతి కాదు. దేవతారాధన చేసిన పిమ్మట, నవగ్రహ దర్శనం చేసిన పిమ్మట ఆ నవగ్రహాల వీక్షణం మన దేహం మీద ఉంటుంది. దైవ కళలు మనల్ని చూస్తుంటాయి. అలాంటప్పుడు మనం స్నానం చేస్తే దేవతాభావాలు దూరమైనట్లే కదా, ప్రయోజనం ఏమున్నది? కాబట్టి అలా కాళ్ళు కడుక్కోకూడదు. సంకల్పం నవగ్రహాల కోసమే అయితే ముందు దర్శనం చేసుకోవాలి. కాని పక్షంలో ముందుగా ప్రధాన దైవము, ఆ పిమ్మట ఉపదైవము. అంతేకాని ఈ కాళ్ళు కడుక్కునే ప్రక్రియలు మళ్ళీ మళ్ళీ లేవండి. ఆలయంలో ప్రవేశించకంటే పూర్వం మొట్టమొదట కడుక్కోవాలి, అంతే. ఇక మళ్ళీ లేదు. ఆలయం నుంచి మట్టుకు చక్కగా నేరుగా ఇంటికే రావాలి. ఇంకా ఎవరి ఇంటికి వెళ్ళకూడదు, ఇంకా ఏ పని చేయకూడదు. ధర్మ సందేహాలు కార్యక్రమంలో చిన్న విరామం.